కాలిన గాయాలు, యాసిడ్ వూండ్స్ తదితర సమస్యలేవైనా స్కిన్ గ్రాఫ్టింగ్ చేయకుండా అత్యాధునిక చికిత్స అందిస్తుంది కేబీకే హాస్పిటల్. వివరాల కోసం వెంటనే 9603999108 కి కాల్ చేయండి. సార్, ఆర్మీలో లీస్ట్ కేటగిరీ నుంచి టాప్ మోస్ట్ కేటగిరీ వరకు ఏమేమి జాబ్స్ ఉండొచ్చు సార్? జాబ్స్ అండి అంటే మనకి రిక్రూట్మెంట్ అనేటువంటిది మనకి 3 phases అని చెప్పేసి అనొచ్చాను. 3 phases. అయితే ఈ మిడిల్ ఫేజ్లో అనేటువంటిది మనకి టెరిటోరియల్ ఆర్మీలో మాత్రమే జరుగుతుంది. ద లోయెస్ట్ ఫేజ్లో కనుక చూసుకుంటే సోల్జర్ క్యాడర్లో జరుగుతుంది. సోల్జర్ క్యాడర్లో అంటే మీరు జీడీ ఎంట్రీ అని అంటూ ఉంటారు, టెక్నికల్ ఎంట్రీ అని అంటూ ఉంటారు, లేదా జోనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, బ్రాంచ్ రిక్రూట్మెంట్, బీఆర్ఓ, జెడ్ఆర్ఓ ఈ రిక్రూట్మెంట్లు అంటూ ఉంటారు. అక్కడ ఏంటంటే సోల్జర్ క్యాడర్లో జరుగుతుంది. అయితే ఈ మధ్య రీసెంట్గా అగ్నిపథ్ కూడా వచ్చింది. దీనికంట ముందు మళ్ళీ అంటే అగ్నిపథ్ తర్వాత ఏమో సోల్జర్ క్యాడర్ ఈ రెండు కూడా 2 వేసండి. ఇది కాకుండా మనకి జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్లో డైరెక్ట్గా టెరిటోరియల్ ఆర్మీలో తీసుకుంటారు, కానీ రెగ్యులర్ ఆర్మీలో మిడిల్ క్యాడర్లో కొంచెం టెక్నికల్ ఎంట్రీలో తప్ప మిగిలిన చోట తీసుకోవడం కొంచెం కష్టమైంది. సో నెక్స్ట్ ఇటు మనకి 10th పాస్ అయిన తర్వాత, ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత సోల్జర్ క్యాడర్లో తీసుకునేది ఒకటి. రెండోది యూపీఎస్సీ ద్వారా టెక్నికల్ ఎంట్రీల ద్వారా, ఎన్సీసీ ఎంట్రీ ద్వారా, ఉమెన్ ఎంట్రీ స్కీమ్ ద్వారా, ఇలా వేరియస్ ఎంట్రీ స్కీమ్స్ ద్వారా ఆఫీసర్ క్యాడర్లో తీసుకుంటారు. సో మనకి ఇక్కడ ప్రధానంగా కనిపించేది ఏంటంటే సోల్జర్ క్యాడర్ ఎంట్రీ అండ్ ఆఫీసర్ క్యాడర్ ఎంట్రీ, ఈ 2 ఎంట్రీస్ కనిపిస్తాయి. సాధారణంగా జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమోషన్స్ ద్వారా వాళ్ళు వస్తారు. అలాగే టెరిటోరియల్ ఆర్మీలో మాత్రం కొన్ని డైరెక్ట్ జేసీఓ రిక్రూట్మెంట్స్ అనేటువంటివి ఉంటాయి. ఆఫీసర్ క్యాడర్గా వెళ్ళినటువంటి వాళ్ళు గతంలో అయితే 20 years బ్యాక్ సెకండ్ లెఫ్టినెంట్గా వెళ్ళేవారు. ఆ ర్యాంక్ మనకి 5th పే కమిషన్ అబాలిష్ చేసిన తర్వాత లెఫ్టినెంట్గా వాళ్ళు డైరెక్ట్గా వెళ్తున్నారు. ఒకవేళ ఎవరికైనా సరే టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే, లైక్ యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళు, జాగ్ ఇలాగ వచ్చినటువంటి వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నటువంటి టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళకి డైరెక్ట్ కెప్టెన్స్గా కూడా ఇస్తారండి డైరెక్ట్గా. సో లెఫ్టినెంట్ కెప్టెన్ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు మేజర్ ర్యాంక్ వెళ్తారండి. మేజర్ ర్యాంక్ అయిపోయిన తర్వాత వాళ్ళు లెఫ్టినెంట్ కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అండ్ జనరల్ ఈ ర్యాంక్స్గా గ్రో అవుతూ వాళ్ళు వెళ్తారండి. ఆ విధంగా ఇవన్నీ కూడా ఆఫీసర్ క్యాడర్తో స్టార్ట్ అవుతాయి. మన సోల్జర్గా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాన్స్ నాయక్, హవల్దారు, జూనియర్ అంటే సుబేదార్, నాయిబ్ సుబేదార్ అండ్ సుబేదార్ మేజర్ అనేటువంటి ర్యాంక్స్ ఏదైతే ఉన్నాయో ఆ విధంగా ప్రమోషన్ ద్వారా సుబేదార్ మేజర్ వరకు వాళ్ళు ర్యాంకు గ్రో అవుతారు. ఒకవేళ ఎవరైనా సరే ఒక 15-17 సంవత్సరాల తర్వాత వచ్చేయాలి అంటే వాళ్ళు నాయక్ ర్యాంక్లోనో హవల్దార్ ర్యాంక్లోనో బయటకు వచ్చేస్తారు. ఒకవేళ సర్వీస్ కంటిన్యూ చేస్తే కనుక వాళ్ళు సుబేదార్ మేజర్ ర్యాంక్ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అదే ఆఫీసర్గా వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఉంటే కనుక లెఫ్టినెంట్, కెప్టెన్, మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, బ్రిగేడియర్, మేజర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అండ్ జనరల్ ఈ ర్యాంక్స్ వరకు వాళ్ళు వెళ్తారు. సార్, ఇప్పుడు మీరు ఏ కేటగిరీలో వర్క్ చేశారు, ఏ ఏరియాలో పనిచేశారు సార్? ఐ జాయిన్డ్ యాజ్ ఏ లెఫ్టినెంట్ అండి. నేను లెఫ్టినెంట్గా జాయిన్ అయ్యాను. ఇమీడియట్గా ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో నేను బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన వెంటనే నాకు లెఫ్టినెంట్గా కమిషనింగ్ చేయడం జరిగింది. సో లెఫ్టినెంట్గా కమిషన్ అయిన తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చి పూంచ్ రజౌరీ సెక్టార్లో మనకి ఫస్ట్ పోస్టింగ్ అండి. ఎగ్జాక్ట్ లొకేషన్ ఐ విల్ నాట్ టెల్ యూ, బట్ అక్కడ పూంచ్ రజౌరీ సెక్టార్లో అక్కడ ఇండో పాకిస్తాన్ ఏరియాలో ఏదైతే ఉందో ఆ ఏరియాలో నాకు పోస్టింగ్ పడింది. ఇట్స్ అ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ అండ్ ఫుల్ ఆఫ్ దిస్ థింగ్ మిలిటెంట్ ఆపరేషన్స్ ఇవన్నీ జరిగేటువంటి ఏరియా అండి. అక్కడ ఫస్ట్ పోస్టింగ్. తర్వాత అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇటు చైనా బార్డర్ వైపు బీనాగుడి, వెస్ట్ బెంగాల్ వైపు, వెస్ట్ బెంగాల్లో వచ్చాము, సిక్కిం ఇదంతా కూడా ఆపరేషన్ ఏరియాగా ఇటు సైడ్ వచ్చేసాము. సో కెప్టెన్గా వచ్చింది ప్రమోషన్, కెప్టెన్గా. దెన్ ఆ తర్వాత మేజర్గా కూడా తీసుకోవడం. నేను జాయిన్ అయింది ఇన్ఫెంట్రీ అండి. ఇన్ఫెంట్రీ అంటే ఇన్ఫెంట్రీలో మాకు ఉన్నటువంటి వేరియస్ డిపార్ట్మెంట్స్, బయట ఏ విధంగా అయితే మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయో అలాగే మనకు కూడా ఇక్కడ ఆర్మీలో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. నేను జాయిన్ అయింది ఇన్ఫెంట్రీ ది 18th బెటాలియన్ ది మహార్ రెజిమెంట్ అండి. నా రెజిమెంట్ ఏది అంటే మహార్ రెజిమెంట్. మా రెజిమెంట్కి ఒక ప్రత్యేకత ఉంది. మా రెజిమెంట్ స్టార్ట్ చేయడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. ఆయన కూడా ఒక మహార్ కులస్తుడు. సో ఆయన కులస్తుల కోసం ఇండియన్ ఆర్మీలో ఒక రెజిమెంట్ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆయన ఫైట్ చేయడం జరిగింది.
సో ఆ విధంగా స్టార్ట్ చేయబడినటువంటి రెజిమెంట్. మనకి ఇప్పుడు ఆంధ్రాలో జనరల్ కేవీ కృష్ణారావు గారు ఉన్నారండి, జనరల్ కేవీ కృష్ణారావు. ఆయన కూడా మహార్ రెజిమెంట్ నుంచి వచ్చి జనరల్ ర్యాంక్ వెళ్ళి జమ్మూ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా చేశారండి ఆయన. సో అదే రెజిమెంట్లో నేను కూడా కమిషన్ అవ్వడం అనేటువంటిది జరిగింది. సో అది అయిన తర్వాత ఇనీషియల్ పోస్టింగ్ వాజ్ జమ్మూ కాశ్మీర్, దెన్ వెస్ట్ బెంగాల్. అప్పుడు కెప్టెన్గా ఉన్నాను. తర్వాత షార్ట్ సర్వీస్ కమిషన్ అయిపోయిన తర్వాత ఐ గాట్ అన్ ఆప్షన్. నేను కంటిన్యూ అవ్వాలంటే కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే ఐ కెన్ రిజైన్ అండ్ కమ్ బ్యాక్ అనేటువంటి ఒక చిన్న ఆప్షన్ ఉన్నది. నాకు మొదటి నుంచి కూడా ఆర్మీ అనేటువంటిది అక్కడికి వెళ్ళింది ఎందుకంటే సర్టెన్ క్వాలిటీస్ అనేటువంటి నేర్చుకోవడానికి నేను వెళ్ళానండి. ఐ వాంటెడ్ టు లెర్న్ సర్టెన్ క్వాలిటీస్ ఇన్, బికాజ్ మీకు ఇండియాలో కానీ ఐఏఎంలో కానీ ఐఐటీలో కానీ ఎందులోనూ ఇవ్వలేనటువంటి క్వాలిఫికేషను, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఒక ఆర్మీ జాబ్ ఇస్తుందండి మీకు. యూ కెన్ టోటలీ చేంజ్ యువర్ పర్సనాలిటీ. And army gives you so much of opportunity to work in different situations. And overall మీ పర్సనాలిటీని చేంజ్ చేసుకోవచ్చు, మంచి మంచి క్వాలిటీస్ నేర్చుకోవచ్చు. బేసికలీ ఫర్ దట్ ఎక్స్పోజర్ ఐ జాయిన్డ్. అందు గురించి నేను మై ఎంటైర్ ఎక్స్పోజర్ ఈజ్ టు బికమ్ ఏ సివిల్ సర్వెంట్. సో సివిల్ సర్వీసెస్ రాయాలి అనేటువంటి ఉద్దేశంతో నేను నా కమిషన్కి రిజైన్ చేసి నేను వచ్చేసానండి ఆ విధంగా. ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ఏదైనా వార్స్ కానీ ఆపరేషన్స్లో కానీ పార్టిసిపేట్ చేశారా? ఎస్, ఇన్ఫెంట్రీ అంటేనే మాకు ఆ యొక్క ఆపర్చునిటీ వస్తుందండి. ఇన్ఫెంట్రీ వాళ్ళకి లైఫ్ టైంలో కనీసం ఇటువంటి ఆపరేషన్స్ కానీ వెరీ కామన్ అండి ఇన్ఫెంట్రీ అంటేనే. సో వెన్ ఐ జాయిన్డ్ దేర్ ఇన్ ద బెటాలియన్, ఎక్కడ మన పూంచ్ రజోరీ సెక్టార్లో నేను జాయిన్ అయినప్పుడు వీఆర్ ఇన్ టు కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ అండి. అక్కడ ఆపరేషన్ శివశక్తిలో నేను పార్టిసిపేట్ చేయడం అనేటువంటిది జరిగిందండి. ఆపరేషన్ శివశక్తి. ఆపరేషన్ శివశక్తిలో మేము హిజ్బుల్ ముజాహిద్దీన్కి చెందినటువంటి మిలిటెంట్స్ని మట్టుపెట్టాం. అంటే ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అబౌట్ దట్. ద రీజన్ ఈజ్ మా బెటాలియన్ స్టార్ట్ అయిన తర్వాత మా బెటాలియన్కి ఒక్క కిల్ కూడా లేదు, కానీ నేను పార్టిసిపేట్ చేసినటువంటి ఆపరేషన్ ద్వారా we could able to kill 5 హిజ్బుల్ ముజాహిద్దీన్ మిలిటెంట్స్ అండి. అది జస్ట్ 14 days ఆఫ్ మై సర్వీస్ అండి. అది యా, అంటే ఓ రకంగా చెప్పాలి అంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఐ విల్ గెట్ సచ్ అన్ ఎక్స్పోజర్ సో ఎర్లీ. ఆ ఎన్కౌంటర్ అనేటువంటిది వాళ్ళతో ఎన్కౌంటర్ చేయడం అనేది చాలా ఎంత ఫాస్ట్గా అయిపోయింది అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట. వీ వాజ్ జస్ట్ మాకు ఒక ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి అక్కడ నంబర్దార్ ఎవరైతే ఉన్నా, నంబర్దార్ అంటారు జమ్మూ కాశ్మీర్లో, నంబర్దార్ అంటే సర్పంచ్ అనమాట. ఆ విలేజ్ సర్పంచ్ దగ్గరికి కొంతమంది పాకిస్తానీ మిలిటెంట్స్ వచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీని కొంచెం బందీ చేసి ఇబ్బంది పెట్టారు. అసలు ట్రేస్ అవుట్ చేయి వాట్ అబౌట్ దీస్ పీపుల్ అని చెప్పి మమ్మల్ని పెట్రోలింగ్ కింద పంపించారు. పంపిస్తే 3 days ఏం చేసాం, మేము ఫస్ట్ కనుక్కుంటూ ట్రేస్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. వాళ్ళని 3 days ట్రేస్ చేసామండి. 3 days ట్రేస్ చేసిన తర్వాత ఇంకా మేము ఏమనుకున్నాం, ఏం డెసిషన్కి వచ్చామంటే ప్రతిసారి కూడా ఏం జరుగుతుందంటే వాళ్ళకి మాకు గ్యాప్ ఒక 2-3 hours గ్యాప్. వేరెవర్ దే ఆర్ గెటింగ్ వేకేటెడ్ దట్ ప్లేస్, దాన్ని ఒక 2-3 గంటలు లేట్గా చేరుకుంటున్నాం అక్కడికి. చేరుకునేసరికి ఆ డెస్టినేషన్ వాళ్ళు వదిలిపెట్టినటువంటి డెస్టినేషన్ మేము చేరుకుంటున్నాం. కానీ మేము ట్రేస్ అవుట్ చేయగలుగుతున్నాం ప్లేస్ని పట్టుకుని. అలా చేసుకుంటూ బాటీదార్ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయామండి. ఇట్స్ ఎ వర్జిన్ ఫారెస్ట్ టోటలీ. అంటే ఎవ్వరూ కూడా అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. కానీ సర్టెన్ ఇండికేషన్స్ హ్యావ్ అలర్టెడ్ మీ. అంత థిక్ ఫారెస్ట్ లో, జనాలు ఎవరు వెళ్ళినటువంటి ఫారెస్ట్ లో దే వాజ్ అ సౌండ్ ఆఫ్ కటింగ్ సంథింగ్. సో మన వాళ్ళు జవాన్స్ ఏమన్నారంటే, సార్ ఇక్కడ చెట్లు కొట్టుకుంటున్నట్టున్నారు. బట్ స్టిల్ ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్. అండ్ అట్ ది సేమ్ టైమ్ సమ్ ఫీమేల్స్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్ ఫారెస్ట్ బై కీపింగ్ సమ్ లగేజ్ ఆన్ దేర్ హెడ్. నాకు డౌట్ వచ్చిందండి, ఏంటి ఇంత థిక్ ఫారెస్ట్లో వీళ్ళకి పని ఏంటి? ఆపాం, అడిగాం ఏంటి పరిస్థితి అంటే, సబ్ అప్నా ఆద్మీ కో ఖానా దేకే ఆ రా హై. అప్నా ఆద్మీ కా మతలబ్ కౌన్ హై. ఇంకా అలర్ట్ అయిపోయాం. మాకు అర్థమైపోయింది వీళ్ళు మిలిటెంట్కి ఏదో ఫుడ్ ఏదో ఇచ్చి వస్తున్నారు, ఏదో సంథింగ్ ఏదో జరుగుతుందని అనుకుని మేము స్ప్రెడ్ అయ్యి మొత్తం ఆ ఏరియాని సెర్చ్ చేసే లోపల అనుకోకుండా ఒకరికొకరు ఎదురుపడిపోయామండి. అనుకోకుండా మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మేబీ ఒక 1/2 kilometer 1 kilometer దూరంలోనో 500 meters ఉంటారు అనుకున్నారు. కానీ వీళ్ళు మమ్మల్ని మిస్లీడ్ చేశారు ఈ లేడీస్. కానీ వాళ్ళకు ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా మమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు కూడా వస్తున్నామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా ఒకరికొకరు ఎదురుపడిపోయామండి. అప్పుడు మా ట్రైనింగ్ ఇంపార్టెన్స్ ఏంటో నాకు అర్థమైందండి. అప్పుడు అంటే మాకు అకాడమీకి వెళ్ళిన వెంటనే ఏం చేసేవారంటే ఈ చేతుల మీద నడిపించడం,
రౌండ్లు ఎవరైనా సరే ఇలా పిల్లి మొగ్గు వేస్తారు కదండి, రౌండ్ వేస్తారు కదా, ఒకటేస్తారు, రెండేస్తారు. మేము ఇంకా ఒక 100-200 వేసేవాళ్ళం. ఒక కిలోమీటర్ రోలింగ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం అండి. ఇదంతా కొట్టుకుపోయేది. రాత్రులు కరెక్ట్గా మా ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత సీనియర్లు వచ్చి ఏం చేసేవారంటే ఇదే పని అండి, మొత్తం మోచేతుల మీద నడిపించడం, లేకపోతే పుషప్స్ తీస్తే ఎన్ని తీస్తామండి, 10-20 తీస్తాం. వాళ్ళు లెక్క పెట్టేవారు, 100 దగ్గర నుంచి మొదలు పెట్టేవారు, 100, 99 ఇవన్నీ కూడా. మేము అనుకునే వాళ్ళం ఏంటి టార్చర్ టార్చర్ కదండి ట్రైనింగ్. ఆ రోజు అర్థమైందండి, ఆ రోజు అర్థమైంది దాని వాల్యూ ఏంటన్నది. ఎవరు ఎక్కడ అక్కడ రాళ్ళు ఉన్నాయా, ఇవి ఉన్నాయా, అవి ఉన్నాయా ఏమీ చూసుకోలేదు. క్రాల్ చేసుకుంటూ తీసుకుంటూ ఆ యొక్క ఇమీడియట్గా ఎప్పుడు మేము కాక్ చేసామో, ఎప్పుడు ఆ వెపన్ ఫైర్ చేసామో అన్నది కూడా తెలియకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో వి కుడ్ ఏబుల్ టు కిల్ దోస్ పీపుల్. అప్పుడు అర్థమైందండి ట్రైనింగ్ వాల్యూ ఏంటంటే మాకు సెకండ్ కాదు, సెకండ్లో ఉన్నటువంటి 10వ వంతు చాలా ఇంపార్టెంట్. యూ విల్ నాట్ రియలైజ్ అండ్ ఆటోమేటికలీ ఎనీ ట్రైన్డ్ పర్సన్, ఎనీ ఆర్మీ పర్సన్ దగ్గర మీరు వెళ్ళారు అంటే కనుక ఇమీడియట్గా అది ఆటోమేటిక్గా జరిగిపోద్దండి. ఇట్ ఈస్ సంథింగ్ అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు చూడండి, దట్ ఈస్ సంథింగ్. బాడీ మీ వెపన్ అనేటువంటిది బాడీలో ఒక పార్ట్ కింద మారిపోతుంది. సో ఎలా చేసామన్నది మాకు తెలియదు. మొత్తానికి ఎలాగైతే ఒక 2-3 అవర్స్ ఫస్ట్ మేము చంపేయగలిగింది ఒక 4 చంపేయగలిగాం, కానీ ఇంకొక 3 మిగిలిపోయారు. అందులో ఇంకొక పర్సన్ని చంపడానికి మాకు 2-3 అవర్స్ పట్టింది. 2 పారిపోయారండి. ఆ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఆ తర్వాత వాళ్ళు కూడా ఇంజ్యూర్ అయ్యారు, వాళ్ళు కూడా తర్వాత అందులో ఒక పర్సన్ చనిపోయిన తర్వాత మాకు టెలిఫోన్ కాన్వర్జేషన్ ద్వారా మాకు అర్థమైంది. సో దిస్ ఈజ్ హౌ మై ఫస్ట్ ఎక్స్పోజర్. ఇదంతా అయ్యేసరికి దెన్ ఐ షిఫ్టెడ్ ఫ్రమ్ ఆపరక్షక్, దిస్ ఈజ్ ఆపరేషన్ రక్షస్లో, ఆపరక్షక్లో భాగంగా ఆపరేషన్ శివశక్తిలో వీ లెడ్ ద టీమ్. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇటు వెస్ట్ బెంగాల్లోకి వచ్చాం. అమ్మయ్య పీస్ పోస్టింగ్ కదా, హ్యాపీ కదా అని అనుకున్నాం. వెస్ట్ బెంగాల్కి అనుకునే టైప్లో పార్లమెంట్ మీద అటాక్ జరిగిందండి. ఆ మూమెంట్లో పార్లమెంట్ మీద మీరు విన్నారు కదా, పార్లమెంట్ మీద అటాక్ జరిగింది. అటాక్ జరిగిన వెంటనే ఏం చేశారంటే ఇండియా వాజ్ రెడీ టు ప్రిపేర్డ్ ఫర్ ది వార్ అగెనిస్ట్ పాకిస్తాన్. వెంటనే మాది మూమెంట్, మా బెటాలియన్ ఇమీడియట్గా అక్కడి నుంచి మూవ్ అయ్యి ఆపరేషన్ పరాక్రమ్ ఇండో పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళిపోయాం. ఇండో పాకిస్తాన్ బార్డరు అక్కడ మనకి దేరా బాబా నానక్ అని ఒక ప్లేస్ ఉందండి. అక్కడ ఒక ఎంక్లేవ్ ఉంటుంది, విచ్ ఐఎమ్ నాట్ డిస్క్లోజింగ్ ఇన్ ద కెమెరా. ఒక ఎంక్లేవ్ ఉంది, ఫార్వర్డ్ ఏరియా. ఇట్ ఈస్ జస్ట్ అడ్జస్టెంట్ టు దిస్ ప్లేస్ అనమాట. పాకిస్తాన్కి మాకు ఇంకా 100 meters దూరం. వీ కుడ్ ఏబుల్ టు సీ దెమ్ అండ్ ఐ కుడ్ ఏబుల్ టు దిస్ థింగ్. వాళ్ళు నన్ను చూడగలుగుతారు, నేను వాళ్ళని చూడగలుగుతాను. ఆ డిస్టెన్స్లో మేము ఉన్నాం. అయితే మనకి 1965 వారు 71 వారు అయిన తర్వాత ఎప్పుడు కూడా మైన్ ఫీల్డ్ అనేటువంటిది లే చేయడం జరగలేదు. మైన్స్ అండి, యాంటీ పర్సనల్ మైన్స్, యాంటీ ట్యాంక్ మైన్స్ ఇవన్నీ కూడా. సో అప్పుడు ఏంటి అంటే వీఆర్ ఆస్ టు డగ్ ద బంకర్స్ తవ్వేసుకున్నాం టెంపరీగా. బంకర్స్ తీసుకుని పొజిషన్స్ తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాం ఆపరేషన్ పరాక్రమంలో భాగంగా. అండ్ వీ బీన్ గివెన్ ఏ స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే మైన్స్ లే చేసేయండి అని చెప్పేసి. మైన్స్ లే చేయండి అన్నదంటే ఇట్స్ వెరీ సీరియస్ ఇన్స్ట్రక్షన్ అండి. ఒకసారి మేము మైన్స్ లే చేసామంటే ఇంకా రేపే ఎల్లుండే యుద్ధం వస్తుందని అర్థం. అయితే నేను ఉన్నటువంటి ఆపరేషన్ ఏరియా పేరు మీకు రివీల్ చేయలేదు. ఆ ఏరియా ఏంటంటే గతంలో 2 సార్లు పాకిస్తాను ఆ ఏరియాకి పాకిస్తాన్కి మనం ఇచ్చేవలసి వచ్చింది, ఓడిపోయాం. నేను ఏ ఏరియాలో అయితే పోస్ట్ అయి ఉన్నానో ఆ ఏరియా గతంలో పాకిస్తాన్ 2 సార్లు ఓడించింది. ఆ ఏరియాకు ఇప్పుడు నన్ను పంపించి ఇప్పుడు మైన్స్ అయ్యి లే చేయమన్నారు. ఇప్పుడు ఎవరు ఫార్వర్డ్ కంపెనీ కమాండర్ అంటే మేజర్ రావు. సో నాకు ఇచ్చారు. ఇచ్చేసరికి వీఆర్ వెయిటింగ్ అండి, ఈ రోజా రేపా స్ట్రైక్ కోర్ వచ్చేసింది, ఇంకా వార్ అయిపోతుంది అనుకున్నారు. బట్ అమెరికా ఇస్ ఇన్వాల్వ్డ్ అండ్ ఎవ్రీథింగ్. మీకు గుర్తుందో లేదు, ఆపరేషన్ పరాక్రమ్ 2 years నడిచిందండి ఆల్మోస్ట్ ఆల్. ఈ రోజా రేపా అంటే వీ వాజ్ వెరీ టెన్షనస్ సిచ్యువేషన్. ఇన్స్ట్రక్షన్స్ వస్తే మేము ఇంకా వార్కి వెళ్ళడమే అండి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనకి ఆపరేషన్ పరాక్రమం ఆ సిచ్యువేషన్ దాదాపు 2-3 నెలలు నడిచింది. మాకు ఎప్పుడు కూడా ఏమో మీరు ఇక్కడ నుంచి కదలద్దు, బంకర్లోనే ఉండండి, ఇక్కడే ఉండండి, ఇలాంటి ఇన్స్ట్రక్షన్ అండి. ఆఖరికి ఆ ఏరియా క్లియర్ చేయడానికి 2 సంవత్సరాలు పట్టిందండి మాకు. యుద్ధం జరగలేదు కానీ 2 years పట్టింది. సార్ ఏం చేశారు సార్ 2 years? వార్ లేదు, ఏం లేదు, సో ఎలా హ్యాండిల్ చేశారు అది? ఇంకా వార్ లేకపోయినా మా యాక్టివిటీస్ బార్డర్ని గార్డ్ చేయవలసి ఉంటుంది. బిఎస్ఎఫ్ని తీసేశారు. యాక్చువల్గా బార్డర్స్ని గార్డ్ చేయవలసిన పని బిఎస్ఎఫ్కి ఇస్తారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ని వెనక్కి తీసేసుకుని మమ్మల్ని ఆర్మీకి ముందు పంపించారు. వాళ్ళ కమాండ్ వాళ్ళేమో జస్ట్ లొకేషన్ తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి ఒక ప్లెటూన్ స్ట్రెంత్ మాత్రం ఇచ్చారు, ఒక కంపెనీకి ఒక ప్లెటూన్ ఇచ్చారు. సో ఇప్పుడు నౌ అవర్ డ్యూటీ ఈస్ టు గార్డ్ ద బార్డర్.
సో 2 years నా బార్డర్ని గార్డ్ చేసుకుంటూ బార్డర్ అవుట్ పోస్ట్లో స్పెండ్ చేస్తూ వీ స్పెంట్ వెరీ బ్యూటిఫుల్ టైం. దట్ ఈస్ ఆపరేషన్ పరాక్రమ్ అండి. ఓకే సార్. అయితే ఈ మధ్యలో కార్గిల్ వార్ జరిగింది. కార్గిల్ వార్లో జరిగినప్పుడు మాత్రం ఐ కుడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ దట్ వార్, బట్ వీ వర్ గార్డింగ్ ద చైనా బార్డర్ ఏరియాస్ ఇన్ ఆ టైంలో. సో దట్ ఈస్ హౌ మై ఎంటైర్ ఆపరేషన్ ఒక రకంగా చెప్పాలి అంటే నా సర్వీస్ అంతా కూడా ఆపరేషన్స్తోనే గడిచింది. ఓకే, గుడ్ సార్. సార్ ఇంకోటి, ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేయాలి అనుకున్నప్పుడు ఆర్మీ అదే మీరు ఎలా వెళ్ళేవాళ్ళు ఇంటికి? లీవ్స్ ఎలా ఇచ్చేవాళ్ళు? లీవ్స్ 1 yearకి ఎన్ని లీవ్స్ ఇచ్చేవాళ్ళు? అదే అండి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే అండి, ఆర్మీ అనేటువంటి చాలా టఫ్ జాబు, లీవ్స్ ఉండవు అని చెప్పేసి అనుకుంటారు. సాక్రిఫైజెస్ ఉంటాయండి, నేను కాదనండి. టఫ్ జాబ్ అంటే మెనీ సాక్రిఫైజెస్ ఆర్ దేర్, బట్ టఫ్ జాబ్ అని ఎందుకంటారు అంటే మీకు టఫ్ అండి, కానీ ఆల్రెడీ లోపల చేసేటువంటి వాళ్ళు దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద టఫ్నెస్. ఆ ప్రిపేర్డ్ టఫ్నెస్ వాళ్ళకి చాలా సాక్రిఫైజెస్ ఉంటాయండి. దే కెనాట్ అటెండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం, అందుబాటులో ఉండరు ఫ్యామిలీస్కి. ఇవన్నీ కూడా పీస్ టైం పోస్టింగ్ అంటే ఫ్యామిలీస్తో పాటు స్టే చేయొచ్చు. అండ్ ఫీల్డ్ పోస్టింగ్లు అంటే చాలా లిమిటెడ్ అకామిడేషన్ ఉంటుంది, కొన్ని ఏరియాస్ అయితే కనుక అకామిడేషన్ కూడా ఉండదండి ఆ ఫీల్డ్. సో దే హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ సాక్రిఫైస్. అందుగురించి ఇట్ ఈస్ అ మోస్ట్ రెస్పెక్టబుల్ జాబ్ అనేటువంటి కారణం ఏంటి అంటే ఎన్ ఆర్మీ ఆఫీసర్ ఆర్ ఆర్మీ జవాన్ హ్యాస్ సాక్రిఫైజ్డ్ సో మచ్ ఆఫ్ హిస్ లైఫ్ టు దిస్ నేషన్. రీజన్ ఏంటి అంటే మనం ఇక్కడ ఇంత కంఫర్ట్గా ఉంటున్నాం, కానీ వాళ్ళు చాలా సాక్రిఫైసెస్ చేస్తారు. కానీ అందుగురించి లీవ్ అనేటువంటిది ఒక కంఫర్ట్ కింద వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో సంవత్సరానికి 2 నెలలు యాన్యువల్ లీవ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. 2 months ఫ్యామిలీతో ఉండొచ్చు. అది కాకుండా మళ్ళీ క్యాజువల్ లీవ్స్ 21 days. ఇప్పుడు ఏమన్నా రీసెంట్గా రూల్స్ మారినాయేమో తెలియదు కానీ దట్ ఈస్ ద థింగ్. బట్ 21 days క్యాజువల్ లీవ్. అయితే క్యాజువల్ లీవ్స్ 21 days మాకు దొరికేవి కాదు, సాధారణంగా రిజర్వ్లో పెట్టేవారు. 14 days అనేటువంటిది మినిమం తీసుకునేవాళ్ళం. 2 months అన్నప్పుడు కూడా సాధారణంగా ఏం చేసేవారంటే అది డిపెండింగ్ అపాన్ ద కమాండింగ్ ఆఫీసర్. ఒక్కొక్క కమాండింగ్ ఆఫీసర్ ఏం చేసేవారంటే రిక్వైర్మెంట్ని బట్టి, ఆపరేషన్ రిక్వైర్మెంట్, బెటాలియన్ హ్యూమన్ రిసోర్సెస్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఏం చేసేవారంటే 2 months ఒకేసారి వెళ్ళిపోమని చెప్పేవారు. ఒక్కోసారి ఏం చేసేవారంటే దాన్ని స్ప్లిట్ చేసేవారు, పార్ట్ ఆఫ్ యాన్యువల్ లీవ్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ యాన్యువల్ లీవ్. పార్ట్ ఆఫ్ యాన్యువల్ లీవ్, బ్యాలెన్స్ ఆఫ్ 1 month. అంటే ఏంటండి, ఒక పర్సన్ 4 నెలలు పనిచేసి 5వ నెల లీవ్ తీసుకుని మళ్ళీ ఇంకో 4 నెలలు పనిచేసి మళ్ళీ 11వ నెల లీవ్ తీసుకుని లేదా 10వ నెల లీవ్ తీసుకుని మళ్ళీ లాస్ట్లో 14 రోజులు లీవ్ చేసుకుని ప్లాన్ చేసుకోవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆపరేషనల్ కండిషన్స్ వల్ల కానీ లేకపోతే వేరే రీజన్స్ వల్ల కానీ ఒక్కొక్కసారి లీవ్ కూడా తీసుకునేటువంటి పరిస్థితులు ఉండవండి. అవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉంటాయండి, కొన్ని ప్రాక్టికల్ ఇబ్బందులు ఉంటాయి. సో ఫెసిలిటీ అయితే ఉందండి, ఉంటుందండి. సో ఎవరైతే ఫ్యామిలీస్ని దగ్గర ఉంచుకోలేరో వాళ్ళు లీవ్స్ కానీ ఎవరు సంవత్సరానికి 2 months యాన్యువల్ లీవ్, 21 days క్యాజువల్ లీవ్ తీసుకోవచ్చు. ఓకే సార్. సార్ ఇంకోటి ఫ్యామిలీస్ అంటున్నారు, ఫ్యామిలీస్ ఉండొచ్చా సార్ ఇప్పుడు ఆర్మీలో? ఉంటారండి. ఇప్పుడు కంటోన్మెంట్ ఏరియాస్ ఉన్నది అదే కదా. ఇప్పుడు మీరు సికింద్రాబాద్, హైదరాబాద్ చూసారు, కంటోన్మెంట్ విచ్ ఈస్ ఏ పీస్ఫుల్ ఏరియా. ఇది పోస్టింగ్స్ ఎలా ఉంటాయంటే అండి, ఎవరికైనా సరే కొన్ని సంవత్సరాలు ఫీల్డ్, కొన్ని సంవత్సరాలు పీస్. ఎందుకంటే పీస్లో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి ప్రెషరియస్ కండిషన్స్లో పనిచేయవలసి ఉంటుంది. ద బుల్లెట్స్ ఆర్ ఫ్లయింగ్ ఆన్ యువర్ హెడ్. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే తూనీగలు వెళ్తుంటాయండి మీ నెత్తి మించి బుల్లెట్లు. ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు. అండ్ చాలామంది ప్రాణాలు కోల్పోయారండి. ఇప్పుడు మన ఆర్మీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాణాలు పణంగా పెట్టి బార్డర్లో పనిచేస్తున్నారండి. అటువంటప్పుడు వాళ్ళ మైండ్ అంతా కూడా చాలా ప్రెషరస్ కండిషన్స్లో ఉంటుంది. మరి వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఎప్పటికప్పుడు రీకూప్ చేయాలి కదండి, వీళ్ళకి బ్రెయిన్ కూడా కాస్త రిలాక్స్ అవ్వాలి కదా. కాబట్టి వీళ్ళని ఏం చేస్తారంటే ఆపరేషనల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళని ఒక 2 years, 2.5 years అక్కడ పనిచేయించి మళ్ళీ ఒక 2-3 years పీస్ ఏరియాకి తీసుకొస్తారు. సో ఈ విధంగా సైకిల్ చేస్తూ ఉంటారు, మ్యాన్ పవర్ అనేటువంటి సైకిల్ అవుతూ ఉంటుంది. సో కంటిన్యూస్గా ఒక పర్సన్ ఆ యొక్క మిలిటెంట్ ఆపరేషన్స్లో కానీ, కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్లో కానీ, లేదా బార్డర్ ఏరియాలో కానీ ఆ ఎనిమీ సిచ్యువేషన్లో పనిచేస్తూ ఉంటే యూ విల్ బీ సైక్డ్ అప్. ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక అనుమానాస్పదమైనటువంటి దృష్టితో చూడవలసి వస్తుంది. అక్కడ సైకాలజీ మారిపోతుందండి. ఈవెన్ సమ్ పీపుల్ అక్కడ ఏంటి అంటే ఆ ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఉన్నారండి. ఇంకా మీకు ఫీల్డ్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. సియాచిన్ గ్లేషియర్ అని చెప్పేసి ఉంటుంది, -40 degrees Celsius. -40 అండి. 0 degrees Celsius దగ్గర ఏమవుతుంది, మనం సైన్స్లో చదువుకున్నాం కదా, వాటర్ గడ్డ కడుతుందండి.
మైనస్ ఇప్పుడు 40 డిగ్రీల సెంటి వేసవకాలంలో మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా. ఇప్పుడు మైనస్ ఇమాజిన్ మీరు కనుక ఏదైనా ఒక స్టీల్ని కనుక బేర్ హ్యాండ్తో టచ్ చేస్తే మీ స్కిన్ అంటుకుపోయి ఊడొచ్చేస్తుందండి. ఇక్కడ ఎముక తప్ప ఏం కనిపించదు. చపాతీతో ఎవరినైనా కొడితే కనుక కోసుకుంటుందండి. అంటే అంత అక్కడ యూ హ్యావ్ టు బ్రేక్ ఎవ్రీథింగ్. మీరు ఫ్రూట్ కానీ ఏదన్నా సరే సుత్తితో కొట్టాలి. సో దాన్ని వేడి నీళ్ళలో పెట్టి దాన్ని జాగ్రత్తగా చేసి దాన్ని ఈటబుల్ కండిషన్లో తెచ్చుకున్న తర్వాత తింటారు. అలాంటి కండిషన్స్లో వాళ్ళకి మెమరీ లాస్ కావడం, లేకపోతే ఐసోట్ కోల్పోవడం, లేకపోతే ఈ వేళ్ళు ఫాస్ట్ బ్రైట్ అని జరుగుతూ ఉంటుందండి. సరిగ్గా ఇది ఎక్స్పోజ్ అయితే కనుక ఈ వేళ్ళని తినేస్తూ ఉంటాయి, కాలు వేళ్ళని పోతూ ఉంటాయి, చేతి వేళ్ళు పోతూ ఉంటాయి, రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయండి వాళ్ళకందరూ కూడా. వాటిని మనం ఫేస్ చేస్తూ అలాంటి కండిషన్స్లో కూడా పనిచేస్తారు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు అలాంటి కండిషన్స్లో 6 నెలల కంటే ఎక్కువ పని చేయలేరు. కొన్ని ఫీల్డ్ ఏరియాస్లో 2 సంవత్సరాల కంటే ఎక్కువ పనిచేయరు. కాబట్టి వాళ్ళని ఏం చేస్తారంటే మనకి ఇలాగ లక్నో, ముంబై, ఢిల్లీ ఇలా కంటోన్మెంట్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో పీస్ ఏరియాస్కి తీసుకొస్తారు. అలా రొటేట్ చేస్తూ ఉంటారు. అదనమాట.